పురస్కృతంగా ఈ రోజున ప్రారంభం చేసుకోవడం జరుగుతోంది. అందరూ కూడా జరిగేటువంటి మహారుద్ర అభిషేక కార్యక్రమంలో పాల్గొని గణాధిపతి పూజా కార్యక్రమం, పుణ్యాహవాచనము ఇత్యాది కార్యక్రమాలు మంచిర్యాల పట్టణ ప్రజల కోరిక అభిష్టం మేరకు 3 తారీఖు ఇచ్చినటువంటి ఇక్కడ మా ప్రస్థానానికి ఫౌండేషన్ వేసి ఎందుకు వచ్చిందో నా నోట్లకు శివుడు నా నోట్లకి చెప్పించినట్టు శివరాత్రి నాడు ఈ కార్యక్రమం కంప్లీట్ చేస్తూ పూర్తి చేసి ప్రజలకు అందజేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే
ఎట్లా పెడతామని అంటే ఒక 40 రోజులు సాయిలు అంటే ల్యాండ్ 8-9 ఫీట్ల లోతు ఉంది కాబట్టి 40 రోజులు అయిపోయింది. ఇక మిగతా ఒకటే డిసైడ్ చేసుకున్నారంటే 100 రోజుల లోపల సో అది చాలా సందర్భాలు ప్రెస్ సందర్భాలు చెప్పడం జరిగింది. 100 రోజులు కూడా పూర్తి అవుతాయి. ఆ శివుని ఆశీర్వాదంతో ఆ హరహర మా దేవుని ఆశీస్సులతో ఈ మంచిర్యాల ప్రజల దాదాపు 75 సంవత్సరాల కళ ఈ రకంగా అర్థం చేసుకుంటారు. ఆ కళ నెరవేరడానికి మనుషులు కాదా నన్ను ముందు పెట్టి ఆ శివుడు నిమిత్రమత్తునిగా నన్ను ముందు పెట్టి శివుడు నడిపించింది. కథ శివుని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తు 100 రోజులు పూర్తయిందని కళలో కూడా ఎవరు అనుకోలేదు. అది జరిగింది. ఇది వాస్తవం. ఇది మంచిర్యాల పట్టణం కానీ మంచిర్యాల జిల్లాలో కానీ ఆ విషయానికి వస్తే రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప ఆవిష్కరణ ఇది. శివుని ఆవిష్కరించి ఈరోజు ఈ కార్యక్రమం శివదర్శనానికి శివరాత్రి నాడు ప్రజలందరికీ చేయడం జరిగింది. దానికి అందరు మా కార్యకర్తలు కానీ ప్రతి సంబంధిత అధికారులు కానీ ప్రతి ఒక్కరు సహకారంతో ఈ కళ నిజమైంది. ఆ దాంట్లో నన్ను పాత్రదారి చేసినందుకు గొప్ప జీవితకాలం ఉన్న రోజులు ఆ హరహర మహాదేవునికి ఈ మంచిర్యాల ప్రజలకు తప్పకుండా రుణపడతాం. ఈరోజు శివుని దర్శనార్థం శివరాత్రి నాడు మంచి దినం, పవిత్ర దినం ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే మహాప్రస్థానం ఉందో దీనికి ఒక విశిష్టత ఉంది. దేశంలోనే మొట్టమొదటి మహాప్రస్థానం గ్రీన్ క్రిమటోరియం, టోటల్ గ్రీన్ గార్డెన్. దీనికన్నా ముందు 2 ఉన్నాయి. ఒకటి చండీగఢ్లో, ఇంకోటి పంచకుమార్. దాంట్లో కూడా వాళ్ళు గ్రీన్ క్రిమటోరియం చేసి పవర్ మాత్రం నార్మల్ పవర్ వాడింది. ఇక్కడ అది కూడా తీసేసి టోటల్ పవర్ సోలార్ తోటి లైట్లు కానీ పవర్ కానీ సోలార్ తోటి వాడి పూర్తి గ్రీన్ అనే కాన్సెప్ట్కు పూర్తి నిర్వచనాన్ని మేము చేసాం ఇక్కడ. దాంతోపాటు 4 ఎకరాల్లో ఇది ఒక మహాప్రస్థానం కాదు, కొన్ని సందర్భాలు చెప్తే మీకు ఈ మహాప్రస్థానానికి ఒక విశిష్టత. మన ట్రెడిషనల్ పద్ధతుల ప్రకారం అయితే మన కర్ర ద్వారా చేసే కార్యక్రమం లింకప్గా వరల్డ్ రికార్డ్ వాళ్ళు వచ్చి చూసిపోయిందంట. మోసం వాళ్ళది ఇంకా 1 నెల 2 నెలలు బ్రిలియన్ చేసి నాకు నమ్మకం తప్పకుండా దీనికి అవార్డు వస్తుంది. ఇక మిగిలిన కార్యక్రమం మనం ఉదాహరణ చెప్తాం. ఈ ప్రతి సంవత్సరం మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ డిఫెన్స్ వాళ్ళ ఇంజనీరింగ్ సర్వీస్ బ్యాచ్ పాస్ అయిన తర్వాత వాళ్ళు 1 సంవత్సరం ట్రైనింగ్ దింపి ఒక 2 నెలలు మొత్తం దేశంలో డిఫరెంట్ ప్రాజెక్టులు ఇస్తారు. ఈ ప్రాజెక్టు కూడా 14-15 ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన డబ్బులు, మిగతా రాష్ట్ర డబ్బులు అన్ని చేసిన కాబట్టి ఇది చూపించామని వాళ్ళు 30 మంది విద్యార్థులు అయిపోయి ట్రైనింగ్ అయిపోయింది. పని స్టార్ట్ చేయాలి కంప్లీట్ అయినా వాళ్ళ బ్రిగేడర్ వాళ్ళకి లీడర్ తీసుకొని వచ్చి ఇది చూసి అడిగినాడు. సంవత్సరం అయిందా స్టార్ట్ అయితే 2 నెలలు అయిందా? లేదంటే మనం 30 రోజులు స్టార్ట్ చేసి ఇంకా 70 రోజులు పూర్తి చేస్తాను అంటే నేను జోకులు వేస్తాను డేట్ అని చెప్పంటే అన్నట్టు ఏమనంటే మేమే డిఫెన్స్ వాళ్ళు అంటే మేము బార్డర్లో ఉండి బ్రిడ్జ్లు కట్టాము అర్జెంట్ అంటే వార్ పుట్టింగ్లో మాకే సంవత్సరం ఆలోచిస్తాను మీరు మరి ఎట్లా చేసింది 100 రోజులు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తున్నారు సార్ అంటే వాళ్ళు ఆశ్చర్యపోయి రాసుకుంటారు. ఇక దాని తర్వాత ఇంకొక సంఘటన ఇక పెద్ద పేరు ఎందుకని అదే మంచిర్యాల పెద్ద మనిషి, బాగా పెద్ద మనిషి. వాళ్ళు అందరూ వచ్చి ఒక 2 గంటలు ఏమన్నా ఇక్కడ అదే మొత్తం దినం తిరిగాడు. అంటే 2 గంటలు తిరిగిన తర్వాత ఆయన వాళ్ళ అన్న కొడుకుతోటి అన్నమాట అంటే తెలిసిన ఇదంతా చూసిన తర్వాత నాకు ఎప్పుడూ చచ్చిపోతుంది సార్. సో ఇది అంటే 5 స్టార్ ఫెసిలిటీస్ ఉన్న పూర్తి బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ బీదవాళ్ళ చర్చు అంటే మీద రేకులు తడకలేదు కూడా ఇక్కడ అలాగే ఇంకా ఓపెన్ దీన్ని మన మహాప్రస్థానానికి మాత్రం ఇంకో 3-4 వారాలు తీసుకుంటాం. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత బంద్ ఇవ్వాలి. దాన్ని దృష్టి పెట్టుకుని దానికి సంబంధించిన వ్యవస్థ నిర్మాణం చేసి ట్రస్ట్ ద్వారా ఎన్జిఓ ద్వారా చేసి మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ చూసుకొని 2 నుంచి 3 వారాల లోపల అనౌన్స్ చేసి డేట్ స్టార్ట్ చేస్తాం. అప్పటి నుంచి ఒకసారి స్టార్ట్ అయిన 24 బస్సు నా ఆలోచన ఒకటే అనుకున్న ప్రకారం మా దేవుని ఆశీర్వాదంతో జరిగింది. దీన్ని స్టార్ట్ చేసిన ఎట్లుందో ఎంత క్లీన్ ఉందో ఏ రకంగా ఉందో 10 సంవత్సరాల తర్వాత ఉంటుంది నా కోరిక. అది దానికోసం ఆ ఫామ్ చేసి దాని ద్వారా నడిపించబోతున్నాం. దానికోసం 2 నుంచి 3 వారాలు తీసుకుంటాం. 3 వారాల లోపల విధి విధానాలు ఏంటి, ఇందుకు వచ్చేవాలంటే ఏం కావాలి ఇలా చెప్తాను. ఇక తిట్టుకుంటారు కానీ మొదటి కండిషన్ ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ కోటీశ్వరు రాని పూర్తి బీదవారు తాగిన వాళ్ళకు వాళ్ళని ఇక్కడ అనుమతి లేదు లోపల.
అది స్పష్టంగా చెప్తున్నాను. ఇక మిగతా సీసీ కెమెరాలు మిగతా విధానాలు చెప్తాను. అంటే దీన్ని ఒక పవిత్రంగా చేసుకొని చేద్దామని ఒక ఆలోచనతో చేస్తాను. దీనికి నేను అంటారు కావచ్చు, తాగిన రాకపోతే ఎవరు తాగి రావాలని ఎక్కడ ఏ శాస్త్రం లేదు. ఇవన్నీ పుట్టించే శాస్త్రాలు పెట్టుకొని ఆయనకి కట్టెలకే డబ్బులు ఉండే అతనికి వానికి కుల సంఘం అని పెట్టేసి ఇంకా 100 మందికి మందా విషయంగా పోవాలి. ఇదని చూడండి పెద్దలు స్వస్థ చెప్పి మనం ఇంకా ముందుకు పోయే ఆలోచన. ముందు మన పూర్వీకులు సాంప్రదాయాలు పద్ధతులు ఏవైతే చేసిందో వాటిని కాపాడుకుంటూ కొత్త అవసరాలు ఉన్న సమాజానికి దాన్ని తీసుకుని పోవాలి ఆలోచించాలి. తప్పకుండా ఇది దేశంలో ఒకటికాడైతే నాకు తెలిసి వాళ్ళు కూడా 50 సంవత్సరాలు ఈ రికార్డు, ఈ 70 సంవత్సరాల రికార్డు, ఇంకా నెక్స్ట్ 70 సంవత్సరాలకి రికార్డు వదిలింది. అది రాసుకుని మున్సిపాలిటీ వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినట్టున్నారు. అన్ని మున్సిపాలిటీకి వెళ్ళి అన్ని కార్పొరేషన్లకు వెళ్ళి ఒక్కసారి పోయి చూసిరండి, ఏమన్నా మనం ఈ రకంగా వార్ పుట్టింగ్ ఎట్లా చేద్దామని చూసుకున్నాను అని చెప్పి పద్ధతి వచ్చి తప్పకుండా చెప్తుంది. ఇన్ని రకాల రికార్డులు ఇంకా దీనికి సంబంధించి చాలామంది వర్కర్లు గుజరాత్, మన ఎవరు బీహార్ వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి, కర్ణాటక నుంచి, ఇంకెక్కడి నుంచి, నార్త్ నుంచి తెచ్చారు. ప్లస్ సెంట్రింగ్ అన్ని రకాల ఒక్కలని కాదు, దాదాపు 5-6 రాష్ట్రాలు మనుషులు కలిసి పనిచేస్తే సాధ్యమైంది. రాత్రి మగలు దాదాపు పగలనేది వాళ్ళిద్దరు చెప్పి జోక్ వచ్చిన ఇంకా వెళ్ళండి సందేశ్